ఏబిఎన్ ప్రేక్షకులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉప్పు, పులుపు, తీపి, వగరు, కారం, చేదు ఉగాది పచ్చడిలో ఉండేవి 6 రుచులు. భావి జీవితానికి ఉగాది పచ్చడి ఓ సంకేతమని అంటారు పెద్దలు. మరి మనిషి భావవేశాలకి ఈ 6 రుచులే చిరునామాలవుతాయి. అనురాగం, అభిమానం, ఆనందం, ఆవేశం, కోపం, ద్వేషం అన్నీ కలిస్తేనే జీవితం. రోట్లో పడ్డ పచ్చడిలో 6 రుచులు మిక్స్ అయిపోతాయి. మరి నోట్లో పడేటప్పుడు ఆ రుచులు నాలుగుకి తెలుస్తాయి. అవును, ఇది 6 జీవితం, 6 రుచుల జీవితం. మరి ఈ ఉగాది శుభవేళ ఉగాది పచ్చడి చేద్దామా? 6 రుచుల్ని ఆస్వాదిద్దామా? ఉగాదికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంటుంది కదా. జనరల్గా ఉగాది పచ్చడి చేయాలంటే అందరూ ఇంట్లో చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ ఉగాది పచ్చడి చేయడానికి, ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రకృతి వడిలోకి వచ్చేసాను. అదే చంద్రశేఖర్ గారి ఫామ్ దగ్గరికి. సో ఈ మామిడి తోట చూసారా ఎంత అందంగా ఉందో. ఇంత అందంగా మేము ఉగాది పండుగ చేయబోతున్నాం, చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్నారు రెడీగా. నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా మా ఆహ్వానం. ఎంత చక్కగా ఇక్కడ ఆహ్వానం, ఎంత రెడీగా వెల్కమ్ చెప్తున్నారంటే చాలా బాగుంది చూడడానికి. అసలు ఏంటి ఇవన్నీ, ఏంటి చెప్తారా మా కోసం? చాలా సంతోషం అండి. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ప్రకృతి పండుగని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి మధ్యలో ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇవన్నీ మీ ఇద్దరం కలిసేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏంటని చెప్పేసి అంటే ఆ కాలం నాటి మన ఇత్తడి వస్తువులు ఇవన్నీ కూడా మీకు గుర్తుందనుకుంటా. సోలు, సేరు, తవ్వ అంటారు కదా, ఇవి ఆ పాత్రలు. తర్వాత ఇప్పుడు అప్పట్లో మనకి వాటర్ బాటిల్ ఉండేది కాదు కదా, ఇది మరచెంబు. మరచెంబు అంటే వాటర్ బాటిల్ అనమాట. ఇప్పుడు వాటర్ బాటిల్ చూస్తున్నారా? ఇవన్నీ ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు ఇవి యాంటిక్ పీస్ గా చూస్తున్నామండి ఇంట్లో పెట్టుకోవడం. కానీ జనరలీ వి స్టార్టెడ్ విత్ దిస్ ఓన్లీ యాక్చువల్లీ, అంతేనా? వాటర్ బాటిల్ అంట ఇది. కానీ ఇప్పుడు ఇది మెజర్మెంట్ కప్స్. అప్పట్లో ఏంటని చెప్పేసి అంటే 1 kgs 2 kgs ఇట్లాంటి ఇవేమి లేవు కాబట్టి ఈ వాల్యూమెట్రిక్ బేసిస్ లో ఉన్నటువంటి మెజర్మెంట్ కప్స్. ఇది వచ్చేసి 1/2 kg అప్రాక్సిమేట్ గా, ఇది వచ్చేసేమో 1 kg అప్రాక్సిమేట్ గా. ఇది వచ్చేసేమో మనము అంటే మనం డబ్బాలు అంటాం కదా, ఇత్తడి డబ్బాలు, పప్పులు ఉప్పులు దాచుకునేవి. ఇది వచ్చేసేమో కంచు పాత్ర. కంచు మోగునట్టు కనకమ్మ మోగున అంటారు కదా, ఇత్తడి పాత్ర మోగదు. చూడండి ఇది. అది పాత్రలు. ఆ తర్వాత ఇదేందని చెప్పేసి అంటే మా బాధ్యత ఫౌండేషన్ కుమ్మరి వాళ్ళతో చేసినటువంటి కుమ్మరి కుండ. అంటే దాంట్లో మనం పచ్చడి ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తాము. కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యేకించి తీసేసుకొని మనము ఇది ఉగాది పచ్చడి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కుండలతో తయారు చేయాలి. ఇవన్నీ గురుగులు. అంటే గురుగులు అంటే ఏంటని చెప్పేసి అంటే మనం దాంట్లో ఉగాది పచ్చడి తీసుకునేటువంటి చిన్న గ్లాసులు అనమాట. ఇది దానిపైన ఉండేటువంటి మూత. అయితే దీంట్లో మనకి ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి 7 రుచులు అంటాం కదా, 6 రుచులు కావాలి. 6 రుచులకి 6 పదార్థాలు కావాలి. అవును, 6 పదార్థాలు మరి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడి నుంచి తీసుకోవాలి? మన ప్రకృతి మధ్యలోనే ఉన్నాయి. మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం కదా. అదే మనకేందని చెప్పేసి అంటే ఉప్పు ఒక పదార్థము. ఉప్పు సముద్రం దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకేందని చెప్పేసి అంటే మిరియాలు కావాలి. మిరియాలు మనం తెచ్చుకున్నాము. తర్వాత మెయిన్ ఏందని చెప్పేసి అంటే ఇక్కడ మనము 6 రుచుల్లో కావాల్సినటువంటి ఉప్పుకు సంబంధించిన ఉప్పుకు సంబంధించిన లవణమేమో ఆల్రెడీ తెచ్చాము. ఆ తర్వాత కారంకి సంబంధించినటువంటిది మనము మిరియాలు, తర్వాత సొంటి అది కూడా మనము తెచ్చాము. అంతేకాకుండా బెల్లం అని చెప్పేసి అంటే మనం పాకం పట్టినప్పుడే వస్తుంది మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో, అది కూడా బెల్లం తెచ్చాము. 3 వస్తువులు ఇక్కడే ఉన్నాయి. మన ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి వేప పువ్వు, చేదు కోసం సంబంధించినది వేప పువ్వు. ఆ తర్వాత వగరు కోసము మామిడి పిండి. ఇక్కడ చాలా మందికి తెలియదు, 7 రుచులు ఏం చేస్తారంటే మామిడికాయ వేస్తారు. మామిడికాయ వేయకూడదండి, మామిడి పిండి వేయాలి. ఇది అయితే నేను చాలా కొత్తగా తెలుసుకున్నాను. అయితే మనకేంటంటే పులుపు కోసం మనం ఆల్రెడీ చింతపండు వేస్తున్నాము. చింతపండు కూడా ఇప్పుడు మన చింత చెట్టు ఉంది ఇక్కడ. చింత చెట్టు నుంచి డైరెక్ట్ గా చింతకాయలు. సో అన్ని మనం ఇక్కడ ఫామ్ లో న్యాచురల్ గా తీసుకోబోతున్నాం. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అవునండి. సో మనం వెళ్దామా, తీసుకుందామా? ఖచ్చితంగా. ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా దాదాపు ఇంతవరకు టెలికాస్ట్ కాలేదనుకుంటా. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి మధ్యలో ప్రకృతి పండుగ జరగటం అనేది ఖచ్చితంగా మొత్తం చింతకాయలు, వేప పువ్వు, ఆ తర్వాత మామిడి పిందులు అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మొత్తం వచ్చేద్దాం చక్కగా. ఓకే అండి, రండి వెళ్దాం. అయితే ఫస్ట్ మనం పచ్చడికి కావాల్సిన
ఏ ఇంగ్రీడియంట్ తీసుకోబోతున్నాం, ఏ పదార్థం తీసుకోబోతున్నాం? చింతపండు వేస్తాం కదా, పులుపు కోసం వేస్తాం. మనకేందని చెప్పేసి 6 రుచులు, 6 రుచుల్లో పులుపు కోసం మనం చింతపండు వాడతాము. సో చింతపండు తీసుకోవడానికి చింత చెట్టు దగ్గరికి వచ్చేసాం మేము. ఇదైతే బాబా అద్భుతం అసలు, చెప్పాల్సిన విషయం. ఇట్లా మనకేందని చెప్పేసి అంటే ఆవులు ఉన్నాయి కదా, మన ఆవులు ఎన్ని చూడ మీరు ఇట్లా గమనిస్తే కనుక కింద అవునండి, అవును, ఆవు పేడ కనిపిస్తుంది మొత్తం. అవును, ఇవన్నీ కూడా మనకు ఆవు పేడ. చక్కగా మనకేందని చెప్పేసి అంటే ఆవు ఎప్పుడైనా సరే గోశాలలో ఉండకూడదు, ఆవు ఎప్పుడు క్షేత్రంలో ఉండాలి. క్షేత్రం అని చెప్పేసి అంటే పొలంలో తిరుగుతూ ఉండాలి. అందువల్లనే మనకి ఇన్ని కింద కూడా ఇంత ఆవు పేడ మనకు అవపడుతూ ఉంది. ఇది కూడా దేశీ ఆవు పేడ అనమాట. చక్కగా మనకి వర్షాలు వచ్చినప్పుడు ఏంటని చెప్పేసి అంటే దీంట్లో నుంచి మనకి జీవ వైవిధ్యం సంబంధించినటువంటి సేంద్రియ కర్బనం తయారైంది. ఆ సేంద్రియ కర్బనం మాత్రమే చెట్టు తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు చెట్టు ఈ ఆవు పేడ చెట్టు రూట్స్ దగ్గర వేస్తారేమో అనుకున్నా నేను, కానీ ఎక్కడైనా చెట్టు ఆవరణలో ఉంటే చాలు. గమ్మతైన విషయము, ఇప్పుడు చెట్టు ఉంది కదా, చెట్టు ఇటు చివరి భాగం ఉంది, చెట్టు మొదలు అక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 15 ఫీట్ల దూరంలో మనకి చెట్టు ఇక్కడ చివరి భాగం ఉంది కదా. దీనికి కెనోపీ అంటారు. అంటే మిట్ట మధ్యాహ్నము పైన సూర్యుడు పడ్డప్పుడు నీడ ఎక్కడ వస్తుందో అక్కడ పిల్లవేళ్ళు ఉంటాయి. మనం నీళ్ళు ఇచ్చినా ఎరువిచ్చినా అక్కడ ఇవ్వాలి, మొదల్లో ఇవ్వకూడదు. మొదల్లో మనం గనక ఇస్తే కనుక ఆహారం ఇస్తే మనం ముక్కుతో ఆహారం తిన్నట్టు అనమాట. చెట్టుకు ఆ విషయం గమనించాలి. అందువల్ల ఇది తెలియక చాలా మంది పాటించాల్సిన విషయం అసలు. ఇక్కడ వాస్తవానికి ఏంటని చెప్పేసి అంటే అక్కడ చెట్టు ఉంది, మనకు వేరుంది, అంటే తల్లి వేరుంది, కాండం ఉంది, ఇక్కడ మనకు పిల్లవేళ్ళు ఉంటాయి. వాస్తవానికి ఎరువు వేయాలని చెప్పేసి అంటే ఇక్కడ 15 ఫీట్ల తర్వాత ఇట్లా చుట్టూతో తవ్వి వేస్తే కనుక ఎబ్జార్ప్షన్ ఉంటుంది, అక్కడ ఎబ్జార్ప్షన్ ఉండదు. సో ఇప్పుడు ఈ పంట చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇది మనకి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కాబట్టి మనము అంటే న్యాచురల్ రైపనింగే చేస్తాము. దీనికంటూ కాయ లోపల కాయకి పక్వాన్ రావడానికి అప్రాక్సిమేట్గా మనకి May 1st వీక్ వస్తుంది అండి. May 1st వీక్ అప్పుడు ఏంటని చెప్పేసి అంటే ఇట్లా చెట్టు మించి ఇట్లా తీసేసుకొని తినేసేయచ్చు. దశేరికి ఉన్నటువంటి చక్క గుణం ఏంటని చెప్పేసి అంటే ఇది పండాల్సిన అవసరం లేదు, అంటే పైన గ్రీన్గానే ఉంటుంది కానీ లోపల మాత్రము చాలా చాలా చక్కగా ఉంటుంది. చూడండి పైనకైతే నిజంగా గ్రీన్ గానే ఉందండి, వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పండిన తర్వాత చెట్టు మీద ఆగుతాయా? మీరు స్పెషల్ గా చెప్పారు చెట్టు మాగిన తర్వాతే తీయాలని, చెట్టు మీద ఆగుతాయా మరి? అంటే వాస్తవానికి ఏంటని చెప్పేసి అంటే పూర్వం ఆ విధంగానే ఉండేది. అంటే ఇప్పుడు మనిషి ఏందని చెప్పేసి అంటే స్వార్థజీవి అయిపోయినాడు కదా, త్వరగా రావాలి, త్వరగా చేసుకోవాలి అని చెప్పేసి, త్వరగా తినాలని చెప్పేసి ఆశ ఉండేసరికి మనిషికి అన్ సీజన్లో కూడా సీజన్లో రావాలి. ఇప్పుడు ఏంటంటే మీరు గమనిస్తున్నారు అనుకుంటా, మన సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ 10 నెలలు మనకు మామిడికాయలు అవపడుతున్నాయి. జ్యూస్ సెంటర్లో అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవునండి, అట్లా చూడండి ఇంత చిన్న చెట్టు కూడా. ఇది మీ వెనకాల ఉన్నది, ఇది మనకి బంగినపల్లి. బంగినపల్లిలో అన్నమాట. ఇది కాపు అంటే మాగిన తర్వాత వస్తే ఇంకెంత బాగుండేదో చూడడానికి. అసలు చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా మనకి ఎట్లా అని చెప్పేసి అంటే మనకి May 1st వీక్ నుంచి వస్తే ఇక్కడ మనకి 3 పూట్లు కూడా వీటితోనే భోజనం చేయొచ్చు, వేరే ఆహారం అవసరం ఉండదు. మామిడి పళ్ళు తింటాము, మంచినీళ్ళు తాగటం. అయ్యా సంజీవయ్య, మా సంజీవయ్య మొత్తం మా యొక్క క్షేత్రాన్ని అంతా కాపాడేది ఆయనే. తర్వాత ఈవెన్ మనకి వరి వ్యవసాయం చేస్తారు ఇక్కడ నుంచి మనం ఒక 5 కిలోమీటర్ల దూరంలో. ఎంత బాగా చేస్తారంటే తిరుపతి దేవస్థానానికి కూడా మనము వీరి యొక్క క్షేత్రానికి సంబంధించింది, అంటే మన బాధ్యత ఫౌండేషన్కి మనము వారు మనకి సహాయ సహకారాలు అందిస్తుంటారు, మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. కూజీ పటాలియా అనే దేశీ బియ్యము వారు పండించేసేసి ఈ సంవత్సరం కూడా మొన్న కూడా జస్ట్ 2 days బ్యాక్ కూడా పంపించినాము. ఆ క్షేత్రం కూడా మళ్ళీ ABNలో మనము ప్రసారం చేస్తాము. ప్రకృతి వ్యవసాయదారుడు ప్రకృతి మధ్యలో జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు మీరు? 5-6 సంవత్సరాలు. ప్రకృతి వ్యవసాయం చేయబట్టి కూడా ఒక 5-6 సంవత్సరాలు అయింది. నార్మల్ చేసేవాళ్ళు సార్ వల్ల ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చు. ఎలా అనిపిస్తుంది ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే? బాగుంది, ఆరోగ్యం చేస్తున్న వాళ్ళు కూడా మాకు అనారోగ్యం కూడా చాలా బాగుంటుంది. పైన ఎక్కేసేసి దులుపుతారు. ఇప్పుడు ఒక్కసారి దులపండి అయ్యా. చాలా పడ్డాయండి. అవును, అసలు చూడడానికి అనిపించలేదు కానీ లోపల చాలా ఉన్నాయి. చింత చెట్టు మీకు ఒక విషయం చెప్తాను. చింత చెట్టు ఉన్నోళ్ళకి చింతలు ఉండవట. అద్భుతం. ఎందుకని చెప్పేసి అంటే చింత చెట్టు పైన 365 రోజులు మనకి ఆహారానికి సంబంధించినటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఎలా ఎలా అని చెప్పేసి అంటే చింత చెట్టు
చెట్టుకి చింతలు ఎక్కువట, చింత చెట్టు తల్లిగారింటికి వెళ్ళదట ఇప్పుడు. ఎందుకని చెప్పేసి అంటే చింత చెట్టు ఏమనుకుంటుందంట అంటే చింత చిగురు వస్తుందట. చింత చిగురు రాగానే చింత చిగురు అయిపోయిన తర్వాత పోదాంలే తల్లిగారింటికి అనుకుంటుందట. చింత చిగురు కాగానే చింత పిందె వస్తుంది. చింత పిందెలు ఇప్పుడే కదా పడ్డది, చింత పిందెలు కొంచెం అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోదాంలే అనుకుంటుందట. అయిపోగానే మళ్ళీ చింతకాయ అవుతుంది. ఈ చింతకాయ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాంలే అమ్మగారింటికి అనుకుంటుందట. అయిపోగానే మళ్ళీ అమ్మటే చింతకాయ వచ్చేసి పండు పండుతుంది. ఈ పండు అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటుందట. అయిపోగానే మళ్ళీ పూత వస్తుంది. అందుకని నేను చెప్పేసి అంటే మనకేంటంటే పూర్వము మన అంటే పెరటి అనేవాళ్ళు కదా, పెరట్లలో ఖచ్చితంగా చింత చెట్టు ఉండేది. అట్లా మనకేందని చెప్పేసి అంటే చింత చెట్టు లేని ఇల్లు ఉండేది కాదు. చింత చెట్టు ఉంటే చింతలు ఉండవు కదా. కాబట్టి చింతలు లేకుండా మనకు తీర్చేది చింత చెట్టు. అసలు చింత చెట్టు చింతలు కానీ మనకి చింతలు లేకుండా చేస్తుంది. ఇంత మంచి కథ ఉందని మాకు భలే చెప్పారండి మా ప్రేక్షకులందరూ కూడా. మనకి ఏంటంటే చింత చెట్టు పాపం ఎప్పుడు రెస్ట్ తీసుకోదట. రెస్ట్ తీసుకొని చెట్టు ఏదైనా ఉంటే కనుక అది చింత చెట్టు. ఇవన్నీ వేద్దాం. చూసారా ఎన్ని వచ్చేసాయో, ఇంకా చాలా ఉన్నాయి కానీ మన పచ్చడికి ఇవే ఆల్రెడీ ఎక్కువ అనుకుంటా కదా. లేదు అంటే మన ఏబిఎన్ ప్రేక్షకులు అందరికి రావాలి కదండి. అవును అది మాత్రం నిజం. సరే మరి ఇంకా నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నామండి? మనకి షడ్రుచులలో మళ్ళీ వగరకు కావాల్సినటువంటి వగరు రుచి, పులుపు కాదు, వగరు రుచి కావాల్సినటువంటి మామిడి పిందెలు తీసుకోవాలి. మామిడికాయ వద్దు, మామిడి పిందెలు తీసుకుందాము. ఆ చెట్టుకి చాలా ఉన్నాయి చూడండి. ఆ చెట్టు కాదు, చాలా చెట్లకి చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి నేను చెప్పేసి ఆ చెట్టు కొంచెం చిన్న పిందెలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ వెళ్ళేసేసి మామిడి పిందెలు తీసుకున్నాము. కానీ మీరు పిందెలు తీసుకొని మనం పచ్చడిలో ఉపయోగించాలంటున్నారు, కానీ మార్కెట్లో కూడా మనకు పిందెలు ఎక్కడ దొరకవు. అంటే మనకి ఏంటంటే డబ్బులు ఉన్నాయి అంటే మనం మామిడి చెట్లు వేయాలి అని చెప్పేసి ఒక భావన ఉంది, మామిడి కాయలు వేయాలని చెప్పేసి ఒక భావన ఉంది. మామిడికాయలు వేయకూడదు అంటే మామిడికాయ ఏదని చెప్పేసి మళ్ళీ పుల్లపు రుచి వస్తుంది. అంటే మనకి ఏదైనా సరే ఇప్పుడు పండని జామ పండు, అప్పుడే పండుతున్న జామ పండు అంటే వగరుగా ఉంటుంది కదా. వగరు రుచికి మనము, ఎందుకంటే పులుపు రుచికి మనం ఆల్రెడీ ఇది వేస్తున్నాం కదా, చింతపండు వేస్తున్నాం కాబట్టి వగరు రుచికి పిందెలు కావాలి. చాలా చిన్న పిండి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ పిండి తీసుకోండి ఒకసారి. ఈ పిండి తీస్తాను. మనకి వగరు రుచి కావాలి. పిందెలు ఉపయోగించాలన్నమాట పచ్చడిలో. మనం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పిందెలు ఉపయోగించాలి. దొరికిన పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. వగరు రుచి కోసం మాత్రం, అది షడ్రుచులలో వగరు రుచి కోసం మాత్రం పిందె కావాలి మనకి. ఇది కూడా తీసుకోండి. ఈ పిందె కూడా చిన్నగా ఉంది, ఇది కూడా పిందె తీసుకోండి. అట్లా మనకి పులుపుకు సంబంధించినటువంటిది మనకి చింతపండు వచ్చింది, వగరకు సంబంధించిన రుచి మామిడి పిందె వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకి చేదుకు సంబంధించింది ఏదైతే ఉందో వేప పూత ఏదైతే ఉందో, మనకి ఇప్పుడు శిశిర ఋతువు అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి వసంత ఋతువు మొదలవుతోంది. సో వేప పూత ఏంటంటే జస్ట్ నామమాత్రంగా తీసుకుంటారు కదా, అలా తీసుకొని వేస్తూ ఉంటారు అందరూ. వేయకూడదు. ఎంతవరకు అంటే చేదు రుచిని ఎంతవరకు మనం భరించగలమో కొంచెం మోతాదుకి మించే, మనం భరించగలిగే దానికి కొంచెం మించే మనము వేప పూతను వేసుకోవాలి. సో పూత కిందనే ఉందండి, కష్టపడాల్సిన అవసరం లేదైతే. కష్టపెట్టొద్దు అనుకుందేమో ప్రకృతి, అందుకని ఇది చూడండి ఎంత బాగుందో వేప పూత. చాలా బాగుంది. ఎంత మాత్రం తీసుకోవాలి అంటే ఇట్లా తీసేది. చాలా ఇంకా తీయాలా? మీరు ఇందాక చెప్పాను కదా, వేప పూత ఎంత తింటే అంత మంచిది. ఓకే, అది రుచి కోసం వేసుకోవద్దు, ఆరోగ్యం కోసం వేసుకోవాలి కదా. అందువల్ల గాలి అయితే చాలా చాలా బాగుంది. అస్సలు ఎండాకాలం లెక్క లేదు. ప్రకృతి మధ్యలో జీవిస్తే ఇట్లనే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అసలు ఇంత ఎండలో ఈ టైంలో ఎట్లా ఉంటుందండి బయట? ఎక్కడ చూడండి, దీనికి కరెంట్ ఖర్చు లేదు, ఆ తర్వాత కరెంట్ పోతుంది బాధ లేదు, ప్రకృతి మధ్యలో ఉన్నాము. ప్రకృతి అంటే తల్లే కదా. నాకైతే ఒక అందమైన ఎక్స్పీరియన్స్ మీ ఫామ్లో. అదే అండి, తల్లి అంటే అంతే ఉంటుంది. అందుకనే ప్రకృతి అంటే, మీరు నాకు మొక్క అంటే ఇష్టం లేను అన్నోళ్ళు ఎవరు ఉంటారా? అస్సలు ఉండరు. అది ప్రకృతి యొక్క గొప్పతనము. నాకు ఏ వస్తువు అంటే ఇష్టం లేదో, లేదంటే నాకు ఆ భోజనం అంటే ఇష్టం లేదో, తర్వాత నాకు ఈ వస్తువు అంటే ఇష్టం లేదో అంటారు, కానీ నాకు మొక్క అంటే గ్రీనరీ అంటే ఇష్టం లేదు, నాకు ప్రకృతి అంటే ఇష్టం లేదు అసలు ఎవరు ఉండరు. ప్రకృతి గొప్పతనం అట్లాంటిది. ఇది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే వాళ్ళకి ఇంకా ఆ గొప్పతనం తెలుస్తుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా చాలా చాలా బెస్ట్గా ఉందని చెప్పేసి, అదే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏమని చెప్పేసి అంటే, ఈరోజు మనకేందని చెప్పేసి అంటే 2 లక్షల రూపాయలు పెట్టి చదివిద్దామా అది ఇద్దాం అని చెప్పేసి అనుకునే బదులు
ప్రకృతితో పాటు సహజీవనం చేద్దాము నా పిల్లల్ని అని చెప్పేసి ఇవ్వటమే నిజమైన ఆస్తి పిల్లలకి. అది నేచర్ ఈజ్ ద అల్టిమేట్ కదండి. నేచర్కి ఎగనెస్ట్గా మనం ఏది చేయలేదు. సరే, ఇప్పుడు బాగానే వచ్చింది, చూడండి ఒకసారి. చూసారా ఎంత తీసుకున్నాము? మామూలుగా అయితే మా ఇంట్లోనే చెప్తాను నేను మీకు, మా ఇంట్లో వాస్తవానికి ఇంతే తీసుకుంటారండి, నా మాత్రంగా. ఇది చూడండి ఇంత. నాకు కూడా ఇప్పుడు మీరు ఎంత తీసుకున్నావా అని చెప్పేసి అనిపిస్తోంది, కానీ నాకు ఇంతే తీసుకున్నావా అనిపిస్తోంది. సరే, ఎందుకంటే వేపని మనం అంత ఆస్వాదించాలి. సరే, మనకి చక్కగా సరిపడినంతా ఉంది ప్రస్తుతము. పొద్దున్నే అంటే ఉగాది రోజు పొద్దున్నే లేచి దీపారాధన చేసిన తర్వాత అంటే ఫస్ట్ పొద్దున లేసేసి మనం ఏంటని చెప్పేసి అంటే అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనె పెట్టేసేసుకొని చక్కగా తర్వాత వీలుంటే కనుక ఉగాది రోజు షాంపూతో కాకుండా కుంకుడుకాయతో తల స్నానం చేసేస్తే మంచిది. ఎందుకని చెప్పేసి అంటే ప్రకృతి పండుగ కదా, మళ్ళీ ప్రకృతి హాని చేయదు కదా షాంపూ పెట్టేసుకొని. అట్లీస్ట్ ఉగాది రోజైనా కుంకుడుకాయతో స్నానం చేయమంటున్నారు. కానీ కుంకుడుకాయ స్నానం అనగానే కుంకుడుకాయ షాంపూ తీసుకొని చేస్తారేమో మరి మా ప్రేక్షకులు. అలా కాదు, ప్రాపర్ కుంకుడుకాయ. ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా విఘ్నులే. కొంచెం మనం వ్యవసాయ క్షేత్రంలో ఇలా నడిచేటప్పుడు సారీ అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చంద్రశేఖర్ గారు, మీరైతే పచ్చడి చేస్తా అని చెప్పారు, మరి అక్కడ మ్యామ్ ఉన్నారు, మ్యామ్ ఉగాది స్పెషల్ ఏం చేస్తున్నారు? మాకైతేనేమో చేదుకు సంబంధించిన షడ్రుచులకు సంబంధించిన బాధ్యత. మరి ఆడవాళ్ళంటే ఎప్పుడు రుచి మధురంగా ఉండాలి కదా, కాబట్టి వారికి బొబ్బట్ల బాధ్యతను అప్పచెప్దాం. బొబ్బట్లు బాగా చేస్తారు మా యొక్క శ్రీమతి అపర్ణ గారు. నమస్తే, ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు ధన్యవాదాలండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బొబ్బట్లు చేస్తారు అయితే మొత్తానికి. ఈ బొబ్బట్లనే మనకి ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో, మనకి తెలుగు వాళ్ళలో ఒక్కొక్క ప్రాంతంలో బొబ్బట్లు అని అంటారు. కొంతమంది భక్ష్యాలు అంటారు, కొంతమంది బచ్చాలు అని కూడా అంటారు, కొంతమంది పోలేలు అంటారు. ఇట్లా డిఫరెంట్ వివిధ భాషలలో అంటే ప్రాంతాలలో మాండలికాన్ని బట్టి అట్లా వాడతారు. ఏదైనా సరే చక్కగా అంటే లోపల శనగపిండిని మనము శనగపప్పు ఏదైతే ఉన్నదో దాన్ని బెల్లం వేసేసి ముద్ద చేసేసి దానిపైన చక్కగా అంటే చపాతీ పిండి ఉంటుంది కదా మనకి, గోధుమ పిండితోటి చేసిన దాంతో మధ్యలో పెట్టేసేసి మామి నెయ్యితో కాల్చాలి. అప్పుడే చక్కటి రుచి వస్తుంది. ఇంకా మనం కట్టెలపై మీద చేస్తున్నాం కదా, మధురంగా ఉంటుంది. అంటే ఉగాదికి పచ్చడితో పాటు మనం ఇలా బొబ్బట్లు కూడా చేయాలి. వాస్తవానికి నుంచి చేస్తే కనుక మంచి ఇది మనకి. ఏంటని చెప్పేసి అంటే ఇప్పుడు మనము దీంట్లో ఉన్నటువంటి బెల్లం రుచి ఏదైతే ఉన్నదో మన యొక్క శరీర తత్వంలో ఉన్నటువంటి అంటే ఆరోగ్యాన్ని కాపాడుతుంది, లంగ్స్ అంతా కూడా కొంచెం క్లియర్ చేస్తుంది. ఈ యొక్క సంధి సమయం కదా మనకి, ఇది కొంచెం శశిర ఋతువు, తర్వాత మనకి వసంత ఋతువు. ఈ కాలంలో అనారోగ్య బాధలు పడకుండా ఉండటానికి ఉగాది ఈ సమయంలో మనకి మన పెద్దలు నిర్ణయించినారు. అంతే. ప్లస్ ప్రతి పండగ కూడా ఒక ఆరోగ్య సూత్రం ఉంటుంది. ఆ ఆరోగ్య సూత్రాన్ని బట్టి ఏంటని చెప్పేసి అంటే మొదటి ప్రాధాన్యత మాత్రము ఈ షడ్రుచులతో కలిపినటువంటి ఉగాది పచ్చడి, రెండోది మాత్రము పోలేలు అంటే భక్ష్యాలు. ఆ భక్ష్యాలు బచ్చాలు అని కూడా అనొచ్చు. అదే చక్కగా అందరూ ఇష్టపడి తింటారండి, పెద్దవారు చిన్నవారు ప్రతి ఒక్కరు ఇష్టపడి అంటారు. అని చెప్పేసి అంటే స్వీట్ చాలా ఎక్కువగా ఉండదు, చాలా తక్కువగా ఉండదు, మోడరేట్గా ఉంటుంది. చక్కటి నెయ్యి, తర్వాత కొంచెం పైన పిండి ఒకటి, లోపల పిండి స్వీట్ కదా, రెండింటి కాంట్రాస్ట్గా. అసలు మీరు చాలా చెప్పి ఇంత డీటెయిల్డ్గా వర్ణిస్తుంటే ఇక నాకు స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికైతే మనం ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాం. నాకు తెలిసి ఇది చాలా ప్రత్యేకం నాకు, ఎందుకంటే మొదటిసారి నేను ఇలాగా చేస్తున్నాను అనమాట. దగ్గరుండి కూర్చొని ప్రకృతి మధ్యలో ఎలా చేయాలో ప్రాపర్గా నేర్చుకుంటున్నాను, ప్రాపర్గా ఎగ్దాం. అసలు ఉగాది ప్రత్యేకత గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. చాలా విషయాలు మీరు తెలియజేస్తున్నారు, ఇంకా చాలా తెలుసుకునే విషయాలు కూడా ఉన్నాయి మీ దగ్గర అని అర్థమవుతుంది. మరి ఉగాది అసలు మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాము, షడ్రుచులు వెనుక ఉన్న ముఖ్య కారణాలు ఏంటి, మన లైఫ్కి అవి ఎలా రిలేట్ అయి ఉన్నాయి? ముందుగా ఏంటని చెప్పేసి అంటే ఉగాది అని చెప్పేసి అంటే ఉగస్య ఆదిహి ఉగాది అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే మనకి నక్షత్రాల యొక్క గమనాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టిన రోజు. సో మా కాలగమనంలో మనం ఎక్కడున్నాం అనేది తెలియజేసేది ఉగాది. ఈ ఉగాది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా శిశిర ఋతువు అయిపోయిన తర్వాత మనకి వసంత ఋతువు మొదటి రోజు ఉగాది వస్తుందన్నమాట. ఉగాది అని చెప్పేసి అంటే కేవలము అంటే మనకి జనవరి 1 పండగ లెక్క కాదు. జనవరి 1 రోజు ఏంటని చెప్పేసి అంటే ప్రకృతిలో ఎటువంటి మార్పులు ఉండవు, తర్వాత భౌగోళికంగా కూడా ఎటువంటి మార్పులు జరగవు. కానీ ఉగాది రోజు చాలా చాలా భౌగోళికంగా మార్పులు వస్తాయి, ప్రకృతిలో కూడా మార్పులు వస్తాయి. ఎందుకంటే శిశిర ఋతువు అయిపోయి వసంత ఋతువు మొదలయ్యే రోజు ఉగాది. ఆ తర్వాత
మనకి మాసాలలో మొదటి మాసం మొదలయ్యేది చైత్రమాసం. మనకి ఫాల్గుణ మాసం అయిపోయిన తర్వాత మనకి చైత్రమాసము మొదలయ్యేది ఏదైతే ఉన్నదో ఉగాది. ఆ తర్వాత మళ్ళీ తిథుల్లో మొదటి రోజు ఏదైతే ఉందో పాడ్యం మొదలయ్యేది ఉగాది. ఇట్లా ఇవన్నీ ఆవృతాలు పూర్తి చేసేసుకొని తర్వాత 6 ఋతువుల్లో మొదటి ఋతువు మొదలయ్యేది అట్లా ఉగాది. ఇవన్నీ నెల మాసము తర్వాత ఋతువు ఆ తర్వాత ఇవన్నీ మొదలయ్యే రోజు ఉగాది. భౌగోళికంగా కూడా చాలా చాలా మన ప్రకృతిలో చేంజెస్ ఉంటాయి. ఆ విధమైనటువంటి పండుగే ఉగాది. ఈ రోజు ఏదైతే ఉన్నదో మనము చేసే ఉగాది పచ్చడి ఏదైతే ఉన్నదో ఈ ఒక్కరోజే కాదు, ఈ రోజు మొదలుపెట్టుకొని ఉగాది రోజు నుంచి మొదలుపెట్టుకొని నవమి వరకు తినాలి. ఎందుకంటే ఇది శిశిర ఋతువు తర్వాత ఎండ్ అయిపోయి మనకేందని చెప్పేసి అంటే వసంత ఋతువు మొదలయ్యేది. ఇదేంని చెప్పేసి అంటే 2 ఋతువుల యొక్క అంటే సంధి సమయం అంటాం. అంటే రెండింటి మిక్సింగ్ ఉంటుంది అంటారు. ఈ మిక్సింగ్ సమయంలో ఏందని చెప్పేసి అంటే రోగబాధలు వస్తాయి. ఏదైనా సరే గొంతు చేంజ్ అయిందిరా అని చెప్పేసి అంటే క్లైమేట్ చేంజ్ అయిందిరా మామ అంటాం కదా. అంటే క్లైమేట్ చేంజ్ అయిందంటే అని చెప్పేసి అంటే 2 ఋతువులకి 2 కాలాలకు మధ్యలో ఏందని చెప్పేసి అంటే బాడీ అనేది కాంట్రాస్ట్ అవుతుంటుంది, అంటే తొందరగా సెట్ కాదు. అట్లాంటి సమయంలో వచ్చే పండుగ ఇది మనకి. అంటే శిశిర ఋతువు అయిపోయి వసంత ఋతువు మొదలయ్యే రోజు ఉగాది. కాబట్టి ఈ 2 ఋతువులకు మధ్యలో ఉండేటువంటి రోగబాధలతోటి మనిషి బాధపడకుండా మన యొక్క మునులు ఇచ్చినటువంటి మెడిసిన్ ఇది. సో రోగ నివారణ ఇది. అంటే ఎప్పుడు కూడా ఏంటని చెప్పేసి అంటే ప్రతి పండుగలో కూడా ఖచ్చితంగా ఒక పర్యావరణ అంశం ఉంటుంది, భౌగోళిక అంశం ఉంటుంది, ఆ తర్వాత సైన్స్ ఉంటుంది, తర్వాత ఆరోగ్య సూత్రం ఉంటుంది. ఈ ఆరోగ్య సూత్రము సంబంధించింది మనకి ఈ షడ్రుచులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మనకి షడ్రసోపేతమైనటువంటి పచ్చడి తయారు చేస్తున్నాము. సో ముందుగా అసలు పచ్చడి తయారీ అనేది మనం ఈ కుండలో ఇలా చేయాలంటారా? ఫస్ట్ నాకు ఈ డౌట్ వచ్చింది. అవునండి. హోలీ పండుగ తర్వాత మనకు ఉగాది పండుగ వస్తుంది. హోలీ పండుగ రోజు కాముడు దహనం అని చెప్పేసి చేస్తారు. అప్పుడు ఏంటని చెప్పేసి అంటే ఆ రోజు అప్పటికి మిగిలిన ఉన్న కుండలన్నిటి కూడా పగలగొడతారు. పగలగొట్టేసేసి ఆ రోజు నుంచి మళ్ళీ కొత్త కుండలు చేయాలి కుమ్మరి. చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ కొత్త కుండలు మళ్ళీ మనం ఇదివరకు ఏంటంటే వంట పాత్రలు అని చెప్పేసి అంటే కేవలం కుండలే కదా. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ అనేది మళ్ళీ తిరిగి మొదలవుతుంది ఉగాది నుంచి. ఆ విధంగా కూడా ఇంత ఆర్థికపరమైన అంశాలు, తర్వాత భౌగోళికమైన అంశాలు, పర్యావరణ అంశాలు, తర్వాత ఆరోగ్యపరమైన అంశాలు అన్నిటిని మనము తీర్చిదిద్దారు మన పూర్వీకులు. అందుకని మనం ఏంటని చెప్పేసి అంటే భారతీయులుగా పుట్టడం అనేది మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు మన పూర్వీకులు మనం మా తాత జమీందార్ అన్నట్టు మనం ఎంత ఫీల్ అవుతాము, అంటే జమీందార్ అనే కాదు ఇట్లా గ్రేట్గా ఎట్లా ఫీల్ అవుతాము, ఇవన్నీ కూడా అట్లా ఫీల్ కావాలి. అయితే ఈ షడ్రసోపేతమైనటువంటి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ గురించి శ్రీ సురేంద్రనాథ్ బెనర్జీ గారు మా భ్రాతృ సమానులు వారు తెలియజేస్తారు. సురేంద్ర గారు ఉగాది పచ్చడికి సంబంధించి ఆ షడ్ రుచుల్లో ఉన్న ఔషధ గుణాలేంటి ఇవన్నీ కూడా మనకు వివరించబోతున్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియజేశారు చంద్రశేఖర్ గారు. కానీ షడ్ రుచుల్లో చాలా వరకు ఔషధ గుణాలు ఉన్నాయి, మన లైఫ్తో చాలా వరకు రిలేట్ అయింది అనే విషయం చెప్పారు. సో దాని గురించి డీటెయిల్గా మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? ఖచ్చితంగా అండి. ఉగాది సంవత్సరం యొక్క మొదటి రోజు. దీనికి సంబంధించి మన పెద్దలు ఆహారానికి సంబంధించి, ఆహార భద్రతకు సంబంధించి, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ప్రణాళికలు వేశారు. మనకి ఆహార భద్రత అంటే వ్యవసాయపరంగా ఆహార భద్రత వస్తుంది. మనకి ఆహార భద్రత కోసం మన వాళ్ళు కార్తెల్ని రూపంలో వ్యవసాయాన్ని ఎలా చేయాలి, దానికి వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఏ కాలంలో వేస్తే బాగా పండుతాయి, ఇలా కార్తెలు వీటి గురించి ముందుగా తెలుసుకోవడమే జ్యోతిష్యం గురించి వినాలని ఉగాది రోజు మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది మనకి ఆహార భద్రతని, అన్ని ఆర్థిక భద్రతని ఇచ్చేది. అది ఒక అంశం. అయితే ఉగాది రోజు మనం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తింటున్నాం. అంటే 6 రుచులు ఈ పచ్చడిలో ఉన్నాయి. చేదు, తీపి, వగరు, పులుపు, ఉప్పు, కారం, ఇవన్నీ అందులో ఉన్నాయి. మన పెద్దలు చెప్తారు, మనిషి ఆరోగ్యానికి మూలము వాతము, పిత్తము, కఫము ఇవి సమపాలలో ఉండడం. ఇవి కాలక్రమంలో సమయాన్ని బట్టి, వయస్సుని బట్టి, తినే ఆహార పదార్థాలను బట్టి మారుతూ ఉంటాయి. వీటినే వాత ప్రకోపం, పిత్త ప్రకోపం, కఫ ప్రకోపం ఇలా మారుతూ ఉంటాయి. ఇవి అనేక అంశాలు వీటిని ప్రభావితం చేస్తాయి. రుచుల ప్రధానంగా కూడా దీన్ని ఎలా మనం నియంత్రించుకోవాలి అనే చెప్పే ఉద్దేశం కూడా ఇందులో ఉన్నది. ఉదాహరణకి తీపి గుణం ఉన్నది. తీపి గుణము మనకి పిత్త ప్రకోపాన్ని తగ్గిస్తుంది. అదే కొందరికి ఆకలి తగ్గుతూ ఉంటుంది. అంటే చేదు ఏదైతే తిన్నారో ఆ చేదు ఆ పిత్త ప్రకోపాన్ని పెంచుతుంది, ఆకలిని కలిగిస్తుంది. అలాగే కటువు అంటే కారం ఉంది.
ఈ కారం అనేది కఫ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంటే జలుబు, దగ్గులు, ఊపిరితిత్తుల సమస్యలు ఇలాంటి ఉన్న వాళ్ళకి మన ఇంట్లో ఈ కారం అంటే మన ఇళ్ళలో వాడేది మిరియాలు, శొంఠి ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కఫ కారకాలని తగ్గిస్తాయి అన్నమాట. అలాగే ఈ వగరు అనేది మనకి అన్ని రకాల ఆకుకూరల్లో ఉంది, అలాగే మామిడి చిగురులో ఉంది, జామ చిగురులో ఉంది, మామిడి పిందల్లో ఉంది. ఈ వగరు ఈ కఫాన్ని తగ్గించే గుణం దీంట్లో ఉన్నదన్నమాట. అలాగే పులుపు అంటే ఇక్కడ మజ్జిగలో ఉన్న పులుపుని గమనిస్తే ఇది వాతాన్ని తగ్గిస్తుంది. ఇట్లా సమయానుకూలంగా మన ఇళ్లలో మనం ఉన్న ఆహారంతోనే మన ఆహారాన్ని ఎలా మార్చుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనే ఉద్దేశాన్ని ఇది చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ షడ్రుచులని రకరకాలుగా మనం వాడుకొని అటువంటి దినుసుల్ని మనం వాడుకొని ఆరోగ్యాన్ని పొందాలి. బెల్లము తీపికి చిహ్నంగా మనం వాడుతున్నాము. ప్రతిరోజు మనం బెల్లం అంటే మధుర పదార్థం వాడుకోవాలంటే పాలు మధుర పదార్థం, పండ్లు మధుర పదార్థం వస్తుంది, చెరుకు రసం ఇవన్నీ. మామిడికాయ పులుపు అనమాట, వగరు, మామిడి పింద వగరు. ఈ వగరు మనకి కఫాన్ని తగ్గించే లక్షణాన్ని ఇస్తుంది. వగరుని ఇంకా అన్ని కాలాల్లో వాడుకోవాలంటే ఆకుకూరలని వగరుని కలిగి ఉంటాయి. రోజు ఆ కూరలను వండుకొని కూడా మనం వగరుని పొందవచ్చు. అలాగే ఇంకా చిగురులు కూడా వగరునిస్తాయి. కటువు అంటే కారము, మిరియాలు, శొంఠి పొడి కలిపింది కటువు అనమాట. అంటే కఫ ప్రభావం అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పులు ఇవి తగ్గించుకోవడానికి ఈ కటువు అంటే కారంగా ఉన్నది మనకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పిత్తం ఉన్నవాళ్ళు ఈ కటువుని తగ్గించాలి ఆహారంలో. పులుపు, చింతపండు పులుపునిస్తుంది. ఇంకా మనకి ఉసిరికాయ ఇది కూడా, మజ్జిగ కూడా పులుపునిచ్చే లక్షణాలు ఉన్నవే. వాటిని కూడా మనం వాతాన్ని ఉపశమనం చేసుకోవడానికి వాడుకోవాలి. ఈ చింతపండుతో రసం చేసుకొని మనం అన్నంలో తింటే అది కూడా వాతాన్ని ఉపశమనింపజేస్తుంది. ఉప్పు సముద్ర ఉప్పు లేదా సైంధవ లవణం ఇవన్నీ వాడుకుంటూ ఉంటారు. ఉప్పు అన్నమాట. ఇది వాతం తగ్గించడానికి, పిత్తంను ఉపశమనించడానికి. ఎవరైనా పిత్త ప్రభావం ఉంటే ఓమ, నల్ల ఉప్పు రెండు కలిపి 2-3 రోజులు తింటేనే పిత్త ప్రకోపం తగ్గుతుంది. అన్ని షడ్రుచులు మొత్తం అయిపోయినాయి అన్న, అన్నీ వచ్చేసినాయి. చాలా అయిపోయినాయి మొత్తం. మనం మిక్స్ చేస్తున్నాము. ఈ క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉన్నదో చక్కగా అందరు కూడా లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, ఎటువంటి అనారోగ్య బాధలు ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనం అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యవంతమైన సమాజంతో అందరూ ఉత్పాదకత పెంచాలి. దేశం యొక్క ఉత్పాదకత పెంచాలి. ఆ తర్వాత అందరికీ శుభం జరగాలి. చాలా చక్కగా వివరించారండి. అయితే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఎస్, బొబ్బట్లు ఎలా తయారు చేసి, అసలు ఏంటి ఇక్కడ ఆకు పెట్టారేంటి? ఇది అంటే కవర్ వాడకూడదండి, న్యాచురల్గా దీని మీద. ఏమాకండి ఇది? ఇది మోదుగాకు. అంటే దీనికి అరిటాకు వాడచ్చు, మోదుగాకు వాడచ్చు, బాదమాకు వాడచ్చు. సో మనకి ఇక్కడ ఈ నేచర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏది అవైలబుల్ ఉందో దాన్ని మనం వాడేస్తున్నాము. అండ్ చూసే వాళ్ళకి అరిటాకులో ఎన్నైతే ఔషధి గుణాలు ఉన్నాయో మోదుగాకులో అంతకంటే ఎక్కువ ఔషధి గుణాలు ఉన్నాయి. చక్కగా దీన్ని ఇస్తరాకు కుడతారు. మనకేమని చెప్పేసి అంటే మోదుగ పుల్లల్ని యజ్ఞంలో కూడా వాడతారు. అంటే అంత ఔషధి గుణాలు ఉన్నాయి దీనికి. సో ఆ ఆకులో మనము చక్కగా అంటే ఫీల్ అవుతూ మనం ప్రకృతి మధ్యలో ఉన్నాం కదా. అవును, అండ్ ప్రకృతి మధ్యలో ఉన్నామంటే ఇక్కడ మొత్తం చూసే వాళ్ళకి అనిపిస్తుంటుంది చెత్త మధ్య కూర్చున్నారు ఏంటి వీళ్ళు అని. కానీ మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మనకు ఆ ప్రకృతి వాల్యూ ఏంటో తెలుస్తుంది. వాస్తవానికి ఏమని చెప్పేసి అంటే ఇది చెత్త కాదు, లక్ష్మీదేవి. ఎందుకని చెప్పేసి అంటే ఈ యొక్క ఆకులు, ఎండిన ఆకులు మాత్రమే సేంద్రియ కర్బనాన్ని రిలీజ్ చేస్తాయి. ఆ సేంద్రియ కర్బనంతో మాత్రమే చెట్లు పెరుగుతాయి. అందుకని ఆకులు లక్ష్మీదేవి. ఎవరైనా ఇంట్లో ఉన్న ఆకులు కాలిస్తే నాకు బాధేస్తుంది. ఎందుకని చెప్పేసి అంటే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తా అని చెప్పేసి తీస్తుంటే, ప్రకృతి ఇస్తున్నప్పుడు దాన్ని కాలుస్తాం మనం, కాల్చకూడదు కదా. ఇది లక్ష్మీదేవితో సమానం కాదు, లక్ష్మీదేవే. అందుకే మనం వాటి మధ్య కూర్చొని ఇలా ప్రిపేర్ చేస్తాం, మధ్యలో ప్రకృతి పండుగ చేసుకుంటాం. అయితే దీంట్లో వాడే బొబ్బట్లకి మనం వాడే ఏదైతే పిండి ఉంటుందో పైన పూత పిండి అందరు మైదా వాడతారు. అవును. సో అది హెల్త్ కి అస్సలు మంచిది కాదు. మైదా ఆయిల్ లో డాన్స్ వేస్తూ ఉంటుంది మొత్తం చెప్పాలంటే.
దీన్ని నేనేం అంటే గోధుమ పిండిని ఆవు నెయ్యితో కలిపి తీసుకొని వచ్చాను అనమాట. సో అది ఆవు నెయ్యి, ఇది ఆవు ఆయిల్ నెయ్యి లాగా ఉందండి. లేదండి, ఆవు నెయ్యి అంటే వేడికి ఇక్కడ మెల్ట్ అయిపోయింది. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి. ఇందులో వాడే ప్రతి పదార్థం కూడా మన ప్రకృతి వ్యవసాయం నుంచి సేకరించినవి. అంటే నెయ్యి కూడా నెయ్యి, నాటు ఆవు నెయ్యి, గోధుమ పిండి కూడా, గోధుమలు కూడా మన న్యాచురల్ ఫార్మింగ్ లో పండించి ఆడిచ్చిన పిండి ఇది. ఇందులో వాడే పూర్ణం పిండి కూడా శనగపప్పు, బెల్లం కూడా మన న్యాచురల్ ఫార్మింగ్ లోనే పండించి. సో నేను ఇప్పుడు ఆర్గానిక్ బొబ్బట్లు తినబోతున్నా. అది నేచర్ లో, ప్రకృతిలో, ప్రకృతి వడిలో. అంటే చూడండి కూడా ప్రకృతి వ్యవసాయ బొబ్బట్లు అంటే మా వర్షంలో. సో ఆర్గానిక్ కి ప్రకృతికి డిఫరెన్స్ ఏంటండి? అంటే మనకి ఆర్గానిక్ వ్యవసాయంలో వాడేటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సింథటిక్ నేచర్ కాకపోయినా సరే మనం ఏందని చెప్పేసి అంటే ఫ్యాక్టరీ మేడ్, అంటే ల్యాబొరేటరీలో తయారు చేసేసి వస్తాయి. అవి అంటే హార్మ్ఫుల్ కాకపోయినా సరే ఆర్థికం, అవి కొనుక్కోవాలి కదా, ఏ కంపెనీ వాడు మనకు ఉచితంగా ఇవ్వడు కదా. అవి మనం డెవలప్ చేసుకున్నవి. తర్వాత ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి ఆకులతోటి, కషాయాలతోటి, తర్వాత వేరు వేరు పదార్థాలతోటి, లభ్యత ఉన్న పదార్థాలతోటి మనమంతా మనం స్వయంగా తయారు చేసుకొని ప్రకృతిలో ఉన్న అవైలబిలిటీ ఉన్న వాటితోటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తయారు చేసేసుకొని దాన్ని మనము మన యొక్క పొలానికి అన్వయించుకునేది ఏదైతే ఉన్నదో ప్రకృతి వ్యవసాయం. అంటే దీంట్లో ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి కంపెనీ వాళ్ళతో మనం డిపెండ్ కాము, మన అంతటి స్వయంగా తయారు చేసుకుని ప్రకృతితోటి ప్రకృతిని జోడిస్తాం. ఇప్పుడు మనకి ఏందని చెప్పేసి అంటే ఒక జీవి పైన ఎట్లా ఆధారపడి జీవిస్తుందో మనకు కావాల్సిన ప్రకృతిలో మన చెట్టుకి ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ చెట్టుకు సంబంధించిన ఏదైతే కషాయం ఉందో వచ్చిన పెస్ట్ని వేరే చెట్టు యొక్క ఆకుని తీసుకొచ్చేసేసి ప్రిపరేషన్ చేసేసి దానికి ఒక అంటే ఫార్ములాస్ ఉంటాయి. సో నేచర్ లోనే నేచర్ కి సొల్యూషన్ ఉంది. అది తెలియక అందరూ నేచర్ నుంచి దూరం అవుతున్నప్పుడు రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ కంటే ప్రకృతి వ్యవసాయం అనేది, నేచురల్ ఫార్మింగ్ అనేది అత్యంత ఉత్తమమైనది. కాకపోతే ఏంటని చెప్పేసి మనకు జిరాక్స్ మిషన్ అంటే అర్థమవుతుంది అందరికి, ఫోటో కాపీ అంటే అర్థం కాదు. అంటే జిరాక్స్ అనేది ఒక కంపెనీ, ఫోటో కాపీ అనేది అది దాని నిజమైన అంటే జిరాక్స్ కంపెనీ చేసి ఫోటో కాపీ ఎట్లా అంటాము. ఆర్గానిక్ అంటే అర్థమైంది కాబట్టి ఆ భాష వాడుతున్నాం మనం. కాకపోతే ఏంటని చెప్పేసి అంటే ప్రకృతి వ్యవసాయంలో అంతకంటే ఉత్తమమైనది. అట్లా ప్రకృతి వ్యవసాయంలో, నిజమైన ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు మనకేంటంటే పంచభూతాల యొక్క శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి మొత్తం ప్రకృతి వ్యవసాయంలో ఉంటుంది. ఇప్పుడు మన సూర్యుడు భగవానుడు మనకి సూర్యశక్తిని ఇస్తాడు, పాలినేషన్ మనకి దానివల్లనే కదా ఫోటోసింథసిస్ జరిగి మనకి కూరగాయలు కానీ వచ్చేది. తర్వాత వాయుదేవుడు మనకి ఆక్సిజన్ అంటే మనకి ఇస్తాడు, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాడు, అంటే వాయువు ఇస్తారు. ఆ తర్వాత మనకి భూమాత అనేక ఖనిజ లవణాలను ఇచ్చింది. తర్వాత మనకి వర్షాన్ని ఇచ్చేసేసి వరుణదేవుడు మనకి నీళ్ళు ఇస్తున్నాడు. అట్లా పంచభూతాల యొక్క పూర్తి సారాంశం మనకి తినే పదార్థం కూడా. అవును. సరే, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. కట్ల పొయ్యి ముందర కూర్చుంటే బాగా సెగగొట్టి ఇబ్బందికి గురవుతారు, కానీ ఇక్కడ అట్లా కనిపించట్లేదు. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ లో కూర్చున్నాం, చాలా చక్కగా చల్లటి గాలి, ఇంత ఎండలో కూడా చల్లగా అనిపిస్తుంది. మనము ఈ యొక్క ఉగాది సమయానికి మనము ఇంట్లో ఉంటే గనక ఏసీ 22 మీద రన్ కావాలి. మోదిగాకు పైన, మోదిగాకులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీని మీద చేయడం వల్ల అది మనకి అందుతుంది. దీని మీద ఆవు నెయ్యి వేసేసి. సరే, ఒక డౌట్ వచ్చింది. మోదిగాకు అయితే అందరికి అవైలబుల్ ఉండకపోవచ్చు, అప్పుడు వాళ్ళు లేదు అంటే అరిటాకు ఉంటుంది, బాదాం ఆకు ఉంటుంది, అది ఎక్కడైనా మనకి అందుబాటులోనే ఉంటుంది. వాటి మీద చేసుకున్నా చాలా బాగుంటుంది. పొయ్యి చూడండి, చక్కగా కాకు వచ్చేసింది. ఇప్పుడు ఇది పూర్ణం ముద్ద, ఇది ఏదైతే ఉన్నదో శనగపప్పుని మనం ఉడకబెట్టేసేసేసి దాంట్లో మనము బెల్లం వేసేసేసి పాకం బట్టి తయారు చేసాము. ఇప్పుడు దాన్ని పాముకొని తయారు చేస్తున్నాం. కొంతమంది పాముతారు, అపర్ణ అయితే చేత్తోనే చేసేస్తుంది. అర్థమైంది ఇప్పుడు. సో నేను చేయొచ్చు, అయితే అంత కష్టం అయితే అనిపించలేదు. అంత ఈజీ అండి, ఈజీ, చాలా ఈజీ. నెయ్యికి చక్కటి అంటే వేపరింగ్ పాయింట్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, తర్వాత మనకి తొందరగా స్మోకింగ్ పాయింట్ కూడా తొందరగా ఉంటుంది. చక్కగా వేసేసేది. బా, నెయ్యి స్మెల్ అయితే సూపర్. ఇంకోటి తీసుకో.
టేస్ట్ కూడా బాగుంటదేమో కదా చాలా కట్ల పొయ్యి మీద? బాగుంటుందండి. అంటూ ఉంటారు అందరూ. ఇప్పుడు ఆ, మీరు టేస్ట్ చేసి చెప్పాలి. అంటే మా స్వీట్సే కాదు, ఇన్ జనరల్ మనం ఏ చేసే ఫుడ్ వంట కూడా వండినా కూడా కట్ల పొయ్యి మీద బాగుంటది అంటూ చాలా, ఉంటారు. అవునండి. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుందో మరి చూడాలి. ప్రసాదాలు కూడా స్వామివారికి పెద్ద పెద్ద ప్రసాదాలన్నీ కూడా మనకి ఏంటని చెప్పేసి అంటే కట్టెల పొయ్యి మీదనే చేస్తారు. ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఓకే. ఆచారం అయితే అది. అవకాశం అంటే లేనప్పుడు మాత్రం వీలుని బట్టి అవకాశం ఉంటే అలా చేయాలి, మ్మ్, మ్మ్. లేకపోతే ఇక మనకి ఉన్న దానిలో ఇట్లా చక్కగా మనం పండగ రోజు షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడితో పాటు అంటారా. మీరు గా అనేసేయండి, పెట్టండి. మీరు అనేసేయండి, లాస్ట్ లో నేను అన్నట్టు చేస్తా. ఇది కూడా రివీల్ చేయాల్సి వస్తుంది. నేర్చుకోవాలి కదా ఈ కాలంలో. ఇంకా ప్రయత్నించాలి. అంతే. అనొచ్చు. అది ఏంటంటే దీనికి హీట్కి గట్టిగా అయిపోయింది. కొంచెం అంటే నెమ్మదిగా అనాలండి. ఆ, కొంచెం పర్లేదు. కాదు, ఏం లేదు. పర్లేదు. కొంచెం ఏంటంటే ఎక్కువ మనం press చేస్తాము. పొయ్యి దగ్గర ఉన్నాం కదా, ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉండేసరికి కొంచెం అవి గట్టిపడ్డాయి. ఈ నేను ఏవైతే నేను చేశాను అవి నాకు ఇవ్వద్దు. దీన్ని ప్యాచ్ చేసేద్దాం. ఇది స్పెషల్ పర్సన్ కి ఇద్దాం. ఓ, ఏం కాదు. ఏం కదా, కొంచెం జాగ్రత్తగా తీయండి మీరు. జనరల్గా గ్యాస్ మీద చేస్తే అండి హై లో ఫ్లేమ్ పెట్టుకుంటూ చేస్తాం సరదాగా. ఇక్కడైతే మనకు హై లో ఫ్లేమ్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు. చూడండి. అది బ్యాలెన్స్ చేయాలి మనం, అంతేనా? అంతే. ఇది చూడండి ఎంత బాగా చేశాను నేను. ఏం కాదు, చాలా బాగా. ఇప్పుడు చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం నెయ్యి బాగా వాడుతున్నాం కదా, ఆ, ఇంత నెయ్యి తినొచ్చు అంటారా ఇన్ జనరల్? తినాలి. అది స్వచ్ఛమైన ఏంటంటే నెయ్యి తినొచ్చు. స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యికి మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. గేదె నెయ్యిలో అయితేనేమో మనకి కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఉంటుంది, అది గుడ్ ఆర్ బ్యాడ్. దీంట్లో మాత్రం ఎంత తీసుకున్నా సరే మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఎంతైనా తీసుకోవచ్చు, దానివల్ల నష్టం ఏం లేదు. ఆరోగ్యానికి మంచిది. జనరల్ గా నెయ్యి ఎక్కువ చాలా తినద్దు అంటూ ఉంటారు కదా. అదే అనారోగ్యాలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అన్ని ఆవు నెయ్యిలో ఆవు నెయ్యి అనము మనం, బయట దొరికే అన్ని కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఏదైతే ఉన్నదో చాలా చాలా రోగాలను రూపం అవుతుంది. ఈ రోజు కూడా హెపటైటిస్ బికి మందు లేదు. దానికి చక్కటి దేశీ ఆవు నెయ్యి, దేశీ ఆవు నెయ్యి. హెపటైటిస్ కి హెపటైటిస్ బి ఓకే. అంటే కొంచెం లివర్కి సంబంధించిన వ్యాధులు అవి కొన్ని కొన్ని ఉంటాయి. చాలా అంటే ఇప్పుడు న్యాచురోపతిలో చాలా చాలా ఎక్కువగా వాడతారు నెయ్యిని. స్వచ్ఛమైన యొక్క నెయ్యి లభ్యత ఉంటే దాని మించింది లేదు, కానీ ఆ స్వచ్ఛమైన నెయ్యి లభ్యత లేదు. ఇదే నెయ్యి స్వచ్ఛమైందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటారు. అందుకని ఏంటంటే మీ అంతటి మీరు దేశీ ఆవు ఇంట్లో ఉన్నప్పుడు దాని యొక్క పాలు తీసుకొని చక్కగా తోడు పెట్టుకొని దాని నుంచి వచ్చిన వెన్నని మనం చిలికి వెన్న చేసుకొని దాన్ని చేసుకుంటే దానికి మించిన ఔషధం లేదు. అది రోజుకి పిల్లలు అన్నం తిన్నా తినకపోయినా సరే అంత వెన్న ఏదో విధంగా తిన్నా చక్కగా నవనీతం అంటారు. తిరుమల దేవస్థానంలో స్వామివారికి నవనీత సేవ కూడా చేస్తారు. మొత్తానికైతే బొబ్బట్లు చాలా చక్కగా రెడీ అయిపోతున్నాయి. ఏంటి అసలు ఇంత చక్కగా హెల్ప్ చేస్తున్నారు మీ వారు? ఇంత చక్కగా ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మీకు మ్యారేజ్ అయ్యి? నేను అడగడం మర్చిపోయాను. మీరు ఎన్ని ఇప్పుడే కొత్తగా పెళ్ళైనట్టున్నారు. మీ కొత్తగా పెళ్ళైన దంపతులు అంత చక్కగా అండర్స్టాండింగ్ తో చేస్తారు చూడండి, అలా ఉంది. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు మ్యారేజ్ అయ్యి? ఇద్దరు ఒకే డేట్ చెప్పండి నాకు. మీరు అనుకున్నట్టు చెప్పండి, అసలు వారి కనుక్కున్నాము, గుర్తుందా లేదా? 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలా? అవునండి. వాట్ ఏ అండర్స్టాండింగ్ అండి. కట్టెల పొయ్యి మీద వంటకం అనేది అత్యద్భుతం. బొబ్బట్లు చేయడం కంటే అది మీరు చెప్పిన పాయింట్, అది స్పెషల్ ఇంపార్టెంట్. మా మమ్మీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా ఇప్పుడు. మా అమ్మాయి కూడా చేసేసింది. బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసేసాం, పచ్చడి ఆల్రెడీ రెడీగా ఉంది. సో నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చేసేద్దాం, ఏమంటారు? తప్పకుండా. ఓకే అండి. మనము ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఉగాది పచ్చడి సిద్ధమైపోయింది. అంతేకాకుండా మన భక్ష్యాలు కూడా సిద్ధమైపోయినాయి. ఇప్పుడు కేవలం నైవేద్యం పెట్టేసేసి రుచి చూడటం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి మధ్యలో ఈ ప్రకృతి ప్రసాదాన్ని మనం తయారు చేసాం కాబట్టి ప్రకృతికే నైవేద్యం పెట్టేసేసి మనం ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం, ఆరగిద్దాం. ప్రకృతికి కృతజ్ఞతాభావంతో సమర్పించి మనం తీసుకోవడం. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో మొత్తం షడ్రుచిలోకి సమ్మేళమైనటువంటి
చక్కటి పదార్థాలు 6 పదార్థాలు కూడా ప్రతి ఒక్క గుట్టుకలు అవపడుతున్నాయి, అంటే ప్రతి ఒక్క చెంచాలు అవపడుతున్నాయి. చాలా చాలా బాగుంది. ఒక్కసారి నేను పట్టుకుంటాను. అమ్మో, బాగా ఎదురు చూస్తున్నారు నిజంగా. బికాజ్ చాలా స్పెషల్ ఇప్పుడు ఇది మన న్యాచురల్ ఫామ్ లో అన్ని అవునండి. ఇంగ్రీడియంట్స్ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, కోపతాపాలు అన్నీ ఉంటాయి. అదంతా జీవితంలో బాగా అర్థం చేసుకోవడమే. సో ఇలా మీ మధ్య నేను అసలు ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు నిజంగా. సంతోషం అండి. యాక్చువల్గా ఏంటని చెప్పేసి అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకని చెప్పేసి అంటే అభిరుచి ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడు మేము తాపత్రయపడుతూనే ఉంటాము. ఈరోజు ఈ విధంగా మంచి మనుషుల మధ్యలో మంచి ఛానల్లో వీక్షకులకి ఇవన్నీ చూపించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాలా బాగుంది. నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, అందరి నోట అదే మాట వచ్చింది. మరి బొబ్బట్లు కూడా టేస్ట్ చేద్దాం. బొబ్బట్లు కూడా టేస్ట్ చేయండి. ఒక్క నిమిషం తీసుకోండి. ఒక్కసారి బొబ్బట్లు అట్లా తినకూడదండి. ఆకు పైన పెట్టుకొని చక్కగా నెయ్యి వేసుకొని ఇది కమ్మటి వాసన వస్తుంది. మనకి వేయడానికి స్పూన్ దొరకలేదు చూడండి, మామిడాకే మనకి స్పూన్ అయిపోయింది. తీసుకోండి మీరు. అద్భుతం అన్నా. కొంచెంగా మరీ ఎక్కువ తీపి లేకుండా చక్కగా అవసరమైనంత మేరకు తీపి. చాలా చాలా బాగుందండి. కట్టెల పొయ్యి మీద కాల్చిన ఆ టేస్ట్ తెలుస్తోంది నిజంగా. చూశారు కదా 6 జీవితం. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో ఉన్న ఎమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే లైఫ్ అంటే. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొకసారి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.